హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈరోజు మనం హోండా బిగ్ వింగ్ షోరూమ్ ఉన్నాం. వెనకాల కనిపిస్తుందా హోండా బిగ్ వింగ్. అండ్ ఈరోజు మనం ఇక్కడ ఒక టెస్ట్ రైడ్ కోసం వచ్చినాం. హోండా CB350 RS టెస్ట్ రైడ్ చేయడానికి వచ్చినాం. నాకు వెనకాల కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్ కలర్ స్కీమ్లా డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ రెడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్లీ ఈ బండి నడిపేయడానికి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ టెస్ట్ రైడ్ కోసం అండ్ ఫైనలీ ఈ రోజు కుదిరింది అనమాట. టెస్ట్ రైడ్కి పోయే ముందు మనం అసలు ఈ బండిలో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇంతకు ముందే నేను హోండా హైనస్ది వీడియో వేసిన. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. దాంట్లో డీటెయిల్ రివ్యూ ఉందన్నమాట హోండా హైనస్ గురించి. కాకపోతే ఇది హైనస్ కాదు, ఇది CB350 RS. హైనస్ నుంచి వేరే మోడల్. కాకపోతే హైనస్లో ఏదైతే ఇంజన్ ఉందో దీంట్లో కూడా సేమ్ అదే ఇంజన్ ఉంది. స్పెసిఫిక్గా దీంట్లో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. రైట్, సో ఈ మోటార్ సైకిల్ చూడడానికి ఎగ్జాక్ట్లీ హోండా హైనస్ లానే కనిపిస్తుంది. కాకపోతే ఇది మోర్ రెట్రో క్లాసిక్ డిజైన్ అనమాట. సో అది కంప్లీట్ రెట్రోలా ఉంటుంది. కాకపోతే ఇది రెట్రో క్లాసిక్ డిజైన్, కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఇది డ్యూయల్ టోన్ కలర్ అనమాట. దీనిలో ఇంకో కలర్ కూడా ఉంది, దాన్ని అనుకుంటా మోనోటోన్. సో కరెంట్లీ ఈ మోటార్ సైకిల్ పైన అంటే CB350 పైన, సో ఇక్కడ స్టిక్కర్ కూడా వేరే ఉంది CB350 RS అని చెప్పి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్లో చూస్తే మన CB350కి ఒక బటన్ టైప్ టైర్స్ వస్తున్నాయి MRF నుంచి. దాని తర్వాత ముంగట టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ సింగిల్ డిస్క్ సెటప్. ఇది ABS, డ్యూయల్ ఛానల్ ABS డిఫాల్ట్ అనమాట, స్విచబుల్ ABS కూడా కాదు అండ్ స్విచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ సో ముంగట టైర్ సెక్షన్ వచ్చేసి 100/90 19 inches రిమ్ ఉంది టు గెట్ సమ్ బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇదే అనమాట మాస్టర్ పీస్, ది హార్ట్ ఆఫ్ ది మోటార్ సైకిల్. ఈ బ్లాక్ డాట్ అయిపోయి ఇక్కడ మాత్రమే స్లైట్గా క్రోమ్ పైన హోండా అని చెప్పి బ్రాండింగ్ ఉంది. చూడ్డానికి నీట్గా స్వీట్గా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ అ ఫుట్ పెగ్ సెటప్. సో హోండా హైనస్లో చూసుకుంటే ఫుట్ పెగ్స్ కొంచెం ముందుకున్నాయి, దీనికి స్లైట్గా రేర్ సెట్ చేసారు కొంచెం అట్లా మోడర్న్ టచ్ చేయడానికి. ప్లస్ మనం ఎప్పుడైతే రైడ్ చేస్తుంటామో హైవే క్రూజింగ్ కానీ సిటీ క్రూజింగ్ కానీ కంఫర్టబుల్ ఫీల్ కావడానికి. సో ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ కూడా సేమ్ ఉంది. కాకపోతే దీంట్లో ఈ ఎగ్జాస్ట్ మొత్తం బ్లాక్ అవుట్ చేసేసారు. దాంట్లో మనకి క్రోమ్ ఎగ్జాస్ట్ వస్తుంది, బట్ స్టిల్ మనకి ఏదైతే హీట్ ప్లేట్ ఉందో అది క్రోమ్లోనే ఉంది. అండ్ లుక్ ఎట్ ది రేర్ వీల్ కూడా మనకి బటన్ టైర్ వస్తుంది MRF నుంచి. అండ్ ఆల్సో డిస్క్ హియర్. రేర్ సైడ్ వచ్చేసి 150 సెక్షన్ టైర్ ఉంది. కాకపోతే దీనిలో చిన్న చేంజ్ ఏంటంటే ఈ టైర్ది రిమ్ ఏదైతే ఉందో 17 inches, మనకి హోండా హైనస్లో 18 inches రిమ్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే రేర్ ఫిండర్. సో రేర్ ఫిండర్ మనకి కొంచెం కొంచెం చాలా మోడర్న్ లుక్లో వస్తుంది. అదే హోండా హైనస్లో చూస్తే మనకి ఒక క్రోమ్డ్ మెటాలిక్ రేర్ ఫిండర్ ఉంది. కాకపోతే ఇక్కడ చూస్తే మాత్రం ఫైబర్ బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసింది. ఆల్సో గ్రాబ్ రిల్స్ ఉన్నాయి ఇక్కడ. లుక్ ఎట్ ది సీట్, ఇట్స్ నైస్, టచ్ చేయడానికి అయితే మంచిగా ఉంది. ప్లస్ దీనికి చిన్న రిబ్డ్ అవుట్ సీట్ ఉందన్నమాట. కాకపోతే వెనకాల, సో అదే చెప్తున్నా, మోడర్న్ టచ్ ఇవ్వడానికి వెనకాల మనకి గ్రాబ్ రిల్ కానీ పిలియన్కి సపోర్ట్ కానీ ఏం లేదు. కాకపోతే చూడడానికి మాత్రం స్టైలిష్గా ఉంటుంది. ఆల్రైట్, సో హోండా హైనస్ CB350 RS విత్ డ్యూయల్ టోన్ కలర్. సో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆల్మోస్ట్ హైనస్లో ఏదైతే ఉందో సేమ్ అనమాట. కాకపోతే కొంచెం మోడర్న్ లుక్, కానీ 2-3 ఫీచర్స్ ఇలా మైనస్ చేసిండు. అంటే ఈ కలర్ చూడడానికి చాలా మంచిగా ఉంది, బట్ ఈ ఫీచర్స్ని ఎందుకు మైనస్ చేసిండో తెలియదు. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ట్రాక్షన్ కంట్రోల్ కనిపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్కువ యాక్సలరేట్ చేసినప్పుడు బండి మన కంట్రోల్ ఉండడానికి వీల్ ఓవర్ స్పిన్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట ట్రాక్షన్ కంట్రోల్. సో లెట్స్ క్రాంక్ దిస్ బేబీ. నైస్. హోండా హైనస్, హోండా CB350 RS కూడా స్ట్రైట్ అవే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ని కాంపిటీషన్, అంటే స్ట్రైట్ అవే రైవల్స్ అని చెప్పొచ్చు. దానికి కాంపిటీషన్గానే ఈ బండిని లాంచ్ చేశారు. సో మనం లెట్స్ డ్రైవ్, లెట్స్ అండర్స్టాండ్ అసలు బండి ఎట్లుంది ఏం సంగతి అని చెప్పి. సో బండి కూర్చున్న తర్వాత, హ్యాండిల్ పట్టుకున్న తర్వాత నడిపించడానికి ఓకే. సో యాజ్ ఐ సెడ్ రెట్రో క్లాసిక్, కాకపోతే ఇది మోడర్న్ క్లాసిక్ అనమాట, కొంచెం మోడర్న్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక
డే టు డే లైఫ్లో మనం ఏదైనా బండి కావాలనుకుంటే ఎట్లయితే కావాలో ఆల్మోస్ట్ అట్లుంది. ఫస్ట్ టర్న్ రేడియస్ టెస్ట్. రీ జబర్దస్త్ ఉంది దీని టర్న్ రేడియస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టర్న్ రేడియస్ ఉంటుందని చెప్పి. 350cc సెగ్మెంట్ బండ్లు తీసుకున్నప్పుడు దాని చాసిస్, దాని హ్యాండిల్, ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ పార్ట్ తీసుకున్నప్పుడు టర్న్ రేడియస్ మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎంత హ్యాండిల్ బయట ఉన్నా సరే, లైక్ ఇది ఇప్పుడు చాలా బండ్లకి మనం ఫుల్లీ ఫేరింగ్ బండ్లో హ్యాండిల్ లోపల ఉంటుంది. ఈ బండికి హ్యాండిల్ బయట ఉంది కదా, బయట ఉన్న తర్వాత కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే వేరే బండ్లతో కంపేర్ చేసుకుంటే. కానీ దీనికి మాత్రం టర్న్ రేడియస్ చాలా మంచిగా ఉంది. సో టర్న్ రేడియస్ మంచిగా ఉన్నప్పుడు మనం ట్రాఫిక్లో నడిపించేటప్పుడు పెద్ద కష్టంగా ఉండదు అనమాట. ఈజీగా టర్న్ తీసుకోవచ్చు, యూ టర్న్స్ కానీ లేకుంటే ఇంకెక్కడైనా టర్న్ చేయాలనుకుంటే. దాని తర్వాత ఈ బండికి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. లైక్ ఇండికేషన్స్ అంటే హై బీమ్ కానీ, ట్రాక్షన్ కానీ, న్యూట్రల్ కానీ, ఏబిఎస్ కానీ, సైడ్ స్టాండ్ కానీ, ప్లస్ వాటితో పాటు ఇకో సింబల్ ఉంది. సో ఇకో అంటే మనం ఎప్పుడైతే నార్మల్ స్పీడ్లో బండి నడిపిస్తున్నప్పుడు మనకి ఇకో అని వస్తుంది. సో మనం ఇకోలో కాన్స్టెంట్గా బండి నడిపించుకుంటూ పోతే మంచి మైలేజ్ వస్తుంది, అది మాత్రం పక్కా. బండి నడిపించడానికి ఐ ఫీల్ లైక్ 350cc బండి, హెవీ బండి నడిపిస్తున్నా అన్న ఫీలింగ్ లేదు. సో ఇంత 350cc పవర్ఫుల్ బండి, లైక్ 21 PS పవర్, 21 Nm టార్క్ ఉంది. సో 21 PS పవర్ ఉన్న బండి కూడా మనం ట్రాఫిక్లో ఈజీగా మెన్యూవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ మెన్యూవర్ అంటే హ్యాండిల్ చేయడం. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా మంచి డిజైన్ చేసిండు. వేరే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఏవైతే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఉంటాయో ఎండలో సరిగా కనిపించదు, కాకపోతే ఇక్కడ రివర్స్ రిఫ్లెక్షన్ ఉంది దీంట్లో, నెగిటివ్ రిఫ్లెక్షన్. సో సన్ లైట్లో కూడా క్లియర్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఏవైతే డిజిట్స్ ఉన్నాయో అవి ఈజీగా చూడొచ్చు. దాంతోపాటు మనకి గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ కూడా ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్. సో రైట్ నౌ మనం ఫస్ట్ గేర్లో నడిపిస్తున్నాం. బికాజ్ అంటే ఈ మోడర్న్ లైఫ్లో మనం ఆల్రెడీ 2021లో ఉన్నాం, ఇయర్ 2021లో. సో మోటార్ సైకిల్స్ ఏవి లాంచ్ అయినా సరే ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ అనమాట అన్ని బండ్లలో ఇవ్వడం. అండ్ ట్రాఫిక్లో నడిపిస్తున్నా, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐఎమ్ రైడింగ్ ఏ 350cc బండి నడిపిస్తున్నా అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. చాలా ఈజీగా, చాలా ఈజీగా నడిపేయగలుగుతున్నాను అనమాట. నాట్ జస్ట్ మీ, వేరే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దీనికి డ్యూయల్ థ్రాటిల్ అసిస్ట్ ఉంది. సో డ్యూయల్ థ్రాటిల్ అసిస్ట్ ఈజ్ ఫర్ బెటర్ యాక్సలరేషన్ అండ్ క్విక్ యాక్సలరేషన్ కోసం కూడా. సో గైస్ ఇప్పుడు నేను మేబీ కొంచెం హై స్పీడ్ అంటే కొంచెం పవర్ టెస్ట్ చేయడానికి స్పీడ్గా నడిపిస్తుండొచ్చు. ఇది సిటీ ట్రాఫిక్లో నడిపించకూడదు, కాకపోతే ఐఎమ్ రైడింగ్ ఇట్ టు టెస్ట్ ది బైక్. అండ్ ఎవరు దీన్ని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని లేకుంటే దీన్ని రాంగ్గా తీసుకొని మీరు ట్రై చేయకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎగ్జాస్ట్. సో ఎగ్జాస్ట్ లైట్గా థంప్ ఉంది, లైక్ మనకి వేరే క్లాసిక్ మోటార్ సైకిల్స్లో ఏదైతే థంప్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో, కానీ ఆ టైప్లో లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. బికాజ్ ఆఫ్ BS6 నార్మ్స్ కావచ్చు. BS6 నార్మ్స్లో ఎక్కువగా సౌండ్ రావడం నాట్ యాక్సెప్టెడ్. సో సౌండ్ని కూడా చాలా మినిమైజ్ చేసారు. దాని తర్వాత బ్రేకింగ్, ఎప్పుడైతే మనం పానిక్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో మనం బండి బ్రేక్ వేసినప్పుడు బండి జారకుండా ఉండాలి, ప్లస్ బ్రేక్ పడి బండి ఆగాలన్నమాట. సో అవన్నీ నాకు అనిపిస్తున్నాయి. ఆల్ టుగెదర్ ఐఎమ్ లైకింగ్ ది బైక్. హైలైట్ ఏంటంటే బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. రైట్, సో బండిలో ఫ్యూయల్ అయిపోతే మళ్ళీ షోరూమ్ నుంచి వచ్చి రీఫ్యూయల్ చేసిన తర్వాత మనం మళ్ళీ బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ ది పవర్ అండ్ పుల్. సో యా, పుల్ ఈజ్ ఓకే. సో బండి నేను ఇంతసేపు దూరం నుంచి చూసి దీని బిల్డ్ క్వాలిటీ నేను ఏదైతే అర్థం చేసుకున్నానో, సో ఇది స్ట్రీట్కి సింగిల్స్కి మాత్రమే సెట్ అవుతుంది. లైక్ కపుల్స్, ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే గ్రాబ్ రీల్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. బికాజ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి స్లైట్ సపోర్ట్ అనేది ఉండాలి, కానీ దీనికి సపోర్ట్ లేదనమాట. సో ఇట్స్
స్లైట్లీ డిఫికల్ట్ ఫర్ ఫ్యామిలీ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే సో హైనస్ తీసుకోవచ్చు. కాకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్లో ఒక న్యూ లుకింగ్ ఇంకా కొంచెం స్లైట్లీ డిఫరెంట్ యూనిక్ బండి కావాలనుకుంటే దే కెన్ ప్రిఫర్ దిస్ బికాస్ చాలా బాగుంది బండి, చాలా రిఫైన్డ్ ఉంది. సో జస్ట్ లైక్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పి, ఎందుకంటే దీనికి బటన్ టైర్స్ ఉన్నాయి కదా, సో బటన్ టైర్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తో చూస్తున్నా. నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. అండ్ సో నౌ లెట్స్ టెస్ట్. అంటే అర్థం చేసుకుందాం బండికి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి. సో రెవ్ మీటర్ లేదు దీంట్లో. రెవ్ మీటర్ ఉంటే బాగుంటుండే, ఎంత రెవ్ చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. కానీ బట్ స్టిల్ ఎట్ స్పీడ్ ఆఫ్ 60-70 మనం ట్రాఫిక్లో అంటే సిటీ రోడ్లో ఇంతకంటే ఎక్కువ స్పీడ్ కూడా నడిపలేము. కానీ ట్రాఫిక్ రోడ్స్కి అయితే పర్ఫెక్ట్ బండి. అండ్ యూ కెన్ ఆల్సో డూ హైవే క్రూజింగ్ బికాస్ దీని సీటింగ్ ఇంకా హ్యాండ్లింగ్ ప్లస్ ఫుట్ పెగ్స్ ఏదైతే సీటింగ్ పోస్చర్ ఉందో మనం హైవే రైడింగ్కి కూడా యూజ్ చేయొచ్చు, హైవే క్రూజింగ్కి బాగానే ఉంటుంది. టాకింగ్ అబౌట్ బ్రేకింగ్ పవర్ అండ్ సస్పెన్షన్, సో సస్పెన్షన్ ఈజ్ అప్ టు ద మార్క్. వెనకాల మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ వస్తుంది, ముంగటనేమో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. పాట్ హోల్స్ కానీ ఇట్లా చిన్న చిన్న హోల్స్ కానీ అంత ఏం ఫీల్ అవుతలేము హైవే పైన. మేబీ ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు మనకి స్లైట్గా డిఫికల్టీ కావచ్చు బికాజ్ ఇట్ ఈస్ అ క్లాసిక్ బండి. ఆఫ్ రోడింగ్కి అంత పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ 168 mm గ్రౌండ్ క్లియరెన్స్, అంటే ఆల్మోస్ట్ 170 అనుకోండి, జస్ట్ 2 meters తక్కువ. అండ్ బ్రేకింగ్ ఈజ్ సీరియస్లీ గుడ్, అంటే సూపర్ పంచి ఉన్నాయి బ్రేక్స్ దీనివి. తర్వాత దీని స్విచ్ గేర్ సిస్టమ్, ఇక్కడ ఏవైతే స్విచ్ గేర్స్ ఉన్నాయో దీని క్వాలిటీ మంచిగా ఉంది. ప్లస్ మనకి ఒక హాజార్డ్ స్విచ్ కూడా ఉంది. హాజార్డ్ స్విచ్ మనకి ఎప్పుడైతే మనం లాంగ్ టూరింగ్ చేస్తామో లేకుంటే వర్షంలో ఫాగ్లో నడిపిస్తుంటాం కదా, సో బెటర్ విజిబిలిటీ కోసం మనం యూజ్ చేయొచ్చు. అనవసరంగా మనం వైర్స్ అవి డిస్కనెక్ట్ చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ ఉంది. సో లైక్ మనం హై బీమ్ కావాలనుకుంటే ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, దీన్ని వెనకాల కంటే హై బీమ్ ఆన్ అవుతుంది. దాని తర్వాత పాసింగ్కి ఇది యూజ్ చేయొచ్చు ఆన్. ఇంకా ఇండికేటర్స్, స్విచెస్ దీనిపైన డిఫరెంట్గా ఉన్నాయి, ప్లస్ క్వాలిటీ మంచిగా అనిపించింది నాకు చూడటానికి. ప్లస్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా చిన్నగా ఉంది కానీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. అండ్ స్టెబిలిటీ ఇప్పుడు చూసిరు కదా, గత్కుల్ రోడ్లోకి వెళ్ళి వస్తుండే నేను. సో హ్యాండ్లింగ్ స్టెబిలిటీ కూడా మంచిగా ఉంది బికాజ్ ఆఫ్ ది 100 section టైర్, వైడ్ టైర్ ఉంది కదా ముందు, సో దానికోసం. సో ఓవరాల్ నా రివ్యూ, ఈ బండి ఎవరు కొనుక్కోవచ్చు అని అంటే ఎవ్రీడే ట్రాఫిక్లో ఎవరైతే నడిపించాలనుకుంటారో, ఒక మంచి మైలేజ్ బండి కావాలి, ఒక డిఫరెంట్ లుకింగ్ బండి, డిఫరెంట్ స్టైలిష్ లుకింగ్ బండి కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మోడర్న్ క్లాసిక్ స్టైలిష్లో ఉంది, అంటే మోడర్న్ క్లాసిక్ లుకింగ్ బండి ప్లస్ డ్యూయల్ టోన్ ఎల్లో ఇంకా బ్లాక్ కాంబినేషన్లో చూడటానికి అయితే సూపర్గా ఉంది, స్టైలిష్గా ఉంది. కాకపోతే వెనకాల ఫ్రెండ్స్ కొంచెం యంగ్ ఏజ్ కేటగిరీ వాళ్ళు కూర్చుంటేనే దీని మీద కూర్చోగలుగుతారు, ఎందుకంటే వెనకాల గ్రాబ్ రీల్ లేదు. ఎప్పుడైతే మనం సడన్ థ్రాటల్ ట్విస్ట్ చేస్తామో ఫుల్గా పవర్ ఇట్లా పుష్ చేస్తుంటుంది కదా బండి, సో వెనకాల ఉన్న వాళ్ళకి హోల్డ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. దాని తర్వాత దీని టార్క్ 21 mm టార్క్. సో ఓకే, ఐ కాంట్ ఫీల్ సూపర్ టార్కీ అని చెప్పి నేను చెప్పలేను, కానీ ఒక 350 ccకి బండికి ఏదైతే టార్క్ ఉండాలో ఆల్మోస్ట్ అట్లుంది. బట్ ఇట్ ఈస్ లైక్ ఓకే, నాట్ లైక్ వెరీ ఫంటాస్టిక్. అండ్ దీని ఇంజన్ కూడా, సో ఇది 5-speed ఇంజన్, దీన్ని 5-speed ఇంజన్ DOHC కాన్ఫిగర్డ్ చైన్ డ్రైవ్ ఇంజన్. సో దీనికి మనకి ఆయిల్ కూల్ సిస్టమ్, ఎయిర్ కూల్ సిస్టమ్ అట్లాంటిది ఏం లేదు. సో ఇది జస్ట్ ఎయిర్ కూల్డ్ అయిపోతుంది అనమాట, అంటే దీనికి రేడియేటర్ అట్లాంటిది ఏం లేదు. ఉండుంటే బాగుండు అని చెప్పి నాకు అనిపించింది బికాజ్ హవెవర్ 350 cc, కానీ ఇట్స్ లైక్ డైరెక్ట్ కాంపిటేటర్ అనమాట. మన క్లాసిక్ 350లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అట్లాంటి ఫీచర్స్ తోటే ఈ బండిని లాంచ్ చేసిండు. సో దానికోసమే మనకి రేడియేటర్ కూడా మిస్ అవుతుంది. ముంగట మనకి ఆల్ LED హెడ్ లైట్ వస్తుంది. సో ఆల్ LED హెడ్ లైట్స్ అండ్ ఆల్ LED ఇండికేటర్స్. సో విజిబిలిటీ మంచిగా ఉంటుంది నైట్ టైంలో మనం హెడ్ లైట్ యూజ్ చేసినప్పుడు. దట్స్ ఎ రియలీ గుడ్ ఎడిషనల్ ఫ్యూచర్ అని చెప్పవచ్చు. దాని తర్వాత దీని హెడ్ లైట్ గ్రిల్ ఏదైతే ఉందో అది కూడా నాకు బాగా నచ్చింది. సో మనం హోండా అంటే మనకి కొన్ని ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి, అవి మిస్ అవుతున్నాయి దీంట్లో. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు హోండా హైనస్కి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చిండు, దీంట్లో లేదు. సో ఇది హోండా హైనస్ కంటే చూడడానికి చాలా మంచిగా ఉంది.
దాని తర్వాత USB ఛార్జర్ లేదు. సో ఈ ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. షోరూమ్కి వెళ్దాం. షోరూమ్కి వెళ్ళిన తర్వాత దీని ట్యాంక్ కెపాసిటీ, దీని మైలేజ్, దీని ప్రైస్ ఎంత, దీనికి ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. గేర్ షిఫ్టింగ్ పార్ట్ చాలా లైట్ ఉంది, బటర్ స్మూత్ ఉంది. దాని తర్వాత ఈ క్లచ్ కూడా స్లిప్పర్ క్లచ్ అనమాట. స్లిప్పర్ క్లచ్ అంటే మనం అసలు క్లచ్ చాలా లైట్గా ఫీల్ అవుతుంది. దాని తర్వాత మనం అప్ షిఫ్ట్ నుంచి డౌన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు గేర్ మధ్యలో ఇరుక్కపోతుంది కదా, సో అట్లా ఇరుక్కపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్మూత్గా షిఫ్ట్ అయిపోతుంది అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ. అండ్ దెన్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. మనం లాంగ్ టూరింగ్ చేసినప్పుడు మనకు పంచర్ అలాంటిది అయినా సరే టెన్షన్ లేకుండా. ప్లస్ బండి సైడ్ స్టాండ్లో ఉంటే ఆన్ కాదు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్విక్ ఎగ్జాస్ట్ నోట్ తీసుకుందాం. అసలు సౌండ్ ఎట్లా వస్తుంది వినిపిస్తాం మీకు. సో ఇదన్నమాట ఈ బండి గురించి. అండ్ సౌండ్ ఒకటే నాకు వియర్డ్ అనిపించింది. ఇంకొంచెం ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంది, కానీ సౌండే ఈ ఎగ్జాస్ట్లోకి వెళ్ళి ఎప్పుడైతే బయటకు వస్తుందో కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. కాకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని కలర్ డ్యూయల్ టోన్ కలర్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో స్టైలిష్గా కనిపించే బండి అంటే ఇది. దాని తర్వాత సో కొన్ని కీ పాయింట్స్ అనమాట ఈ బండి గురించి. లైక్ కీ పాయింట్స్ అంటే దీని ప్రైస్, దీని యావరేజ్ అండ్ అవైలబుల్ కలర్స్, దీని యావరేజ్ అండ్ ఫ్యూయల్ కెపాసిటీ కూడా. సో RS వచ్చేసి హైనస్ కన్నా హై ప్రైస్ అనమాట, ఎందుకంటే హైనస్ తర్వాత లాంచ్ అయింది కాబట్టి. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నది డ్యూయల్ టోన్. సో డ్యూయల్ టోన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,33,000. దీనిలో మోనోటోన్ కూడా ఉంది. సో మోనోటోన్ నా వెనకాల కనిపిస్తుంది రెడ్ కలర్. సో మోనోటోన్ వచ్చేసి 2,000 రూపీస్ తక్కువ, అంటే 2,31,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. దాని తర్వాత లైక్ ఫ్యాన్సీ ఫీచర్స్ ఏవైతే మనకి హైనెస్లో వస్తున్నాయో, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ విత్ ద ఫోన్, దాని తర్వాత USB ఛార్జర్. సో ఆ రెండు ఫీచర్స్ దీంట్లో లేవన్నమాట. ఆ రెండు ఫీచర్స్ దీంట్లో ఎందుకు లేవో నాకు తెలియదు, కానీ ఆ రెండు ఫీచర్స్ కూడా ఉంటే బాగుంటుండే, బికాజ్ హైనస్ కంటే కూడా హెవీ ప్రైస్ కాబట్టి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మైలేజ్. సో ఈ బండి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ అండ్ కర్వ్ వెయిట్ వచ్చేసి 180 kgs. సో దాని తర్వాత కూడా యావరేజ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ పైన 35 km/లీటర్ ఇస్తుందంట. సో మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్ట్రైట్ అవే ఈ హోండా బిగ్ వింగ్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. వీళ్ళ ఫోన్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. CB350 RS కానీ హైనస్ కానీ ఒకవేళ ఎవరైనా ఇమీడియట్గా కావాలన్నా సరే మోటార్ సైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా షోరూమ్కి వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ CB350 RS. అండ్ నేనేమైనా మిస్ అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట ఒక రివ్యూ వీడియో. హోప్ మీకు అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.